చపాతీ మ్యాగీ చేస్తున్నాము కదా, చపాతీ మ్యాగీకి మనం టమాటో ఆనియన్స్ బాయిల్ చేసుకుంటున్నాము. అండ్ టమాటోస్ బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాగా ఇంకొంచెం టమాటోస్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చపాతీ మ్యాగీ చేయడానికి మనకు 3 చపాతీస్ ఇలా కట్ చేసుకున్నవి, 1 టమాటో, 1 ఆనియన్, అలాగే పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, సోయా సాస్, వెనిగర్. టమాటోకి బదులుగా మనం టమాటో సాస్ యాడ్ చేసుకోవచ్చు. బాగా బాయిల్ అవుతున్నాయి. ఇంకో 1 మినిట్లో టమాటోస్ బాయిల్ అయిపోతాయి బాగా. మనం ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు, రుచికి తగినట్టుగా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం. మనకు తగినట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం ఉప్పు మనకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు వెనిగర్ 2 స్పూన్స్ వెనిగర్ వేసాం. అలాగే 1 స్పూన్ సోయా 1 స్పూన్ చాలు. ఇవి బాగా మిక్స్ చేసుకుని బాగా మిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఈ చపాతీస్ కట్ చేసుకున్నాము 3 చపాతీస్, అవి వేసుకోవాలి. అవి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చపాతీస్ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. దాంట్లోకి మసాలా అంతా బాగా చపాతీకి అంటుకున్నాక లాస్ట్కి మనం మ్యాగీ మసాలా అన్ని షాప్స్లో దొరుకుతాయి. మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాలి. త్రీ చపాతీస్ కాబట్టి మనం 1 ప్యాకెట్ మ్యాగీ మసాలా తీసుకున్నాము. దీన్ని బాగా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మనం ఫాస్ట్ ఫుడ్ పెట్టడం కన్నా ఇలా ఇంట్లో చేసి పెట్టవచ్చు. చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి. ఇక మనం చపాతీ మ్యాగీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.